కోడిగుడ్డు ధరలు కొండెక్కాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు ఇప్పుడు కోడిగుడ్డు సామాన్యుడికి భారంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కామన్ పబ్లిక్ గుడ్లు తేలిస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ₹6.50కు చేరింది. ఇక రిటైల్లో అయితే ₹7 వరకు పలుకుతోంది. మార్కెట్లో కోడిగుడ్ల రేట్లకు సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. సాటర్డే సండే వీకెండ్స్ వచ్చినాయంటే నాన్ వెజ్ మస్ట్గా ఉండాల్సిందే, తినాల్సిందే. ఇక వండుకోవడం తినేలే అంత టైం లేకపోతే బయట నుంచి ఆర్డర్లు పెట్టుకొని అయినా నాన్ వెజ్ టేస్ట్ చూస్తుంటారు. ఇక ప్రత్యేకంగా సండే వచ్చిందనుకో మటన్ రేట్ పిట్న పిరం ఉంటే చికెన్ పోతారు, చికెన్ రేట్ కూడా పిరం ఉంటే చేపలకు పోతారు. ఇక వాటి రేటు కూడా ఎక్కువ ఉంది అనుకుంటే కన్స్కమ్ గుడ్లైనా ఉండాల్సిందే. ఇక ఎగ్ అంటే ఆల్వేస్ స్పెషల్. ఖచ్చితంగా ఇంకొంతమందికి రోజు ఎగ్ తినే అలవాటు కూడా ఉంటుంది. హెల్త్ గురించి కావచ్చు అండ్ దాంతోపాటు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కావచ్చు. సో మొత్తానికైతే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో గుడ్ల రేట్లు పిట్ల పినవైపోయినాయి. మొన్నటిదాకా ₹5.5 ఉండే గుడ్డు ఇవాళ ఏకంగా ఒక గుడ్డు ₹7 వలుకుతుంది. ఇక గుడ్డు రేటు పెరిగింది అంటే చికెన్ రేటు కూడా పెరిగేది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే చికెన్ రేట్ చాలా కాన్స్టెంట్గా ఉంది. సో 20 రోజుల క్రితం మనం చూస్తుంటే 180 ఉండే, ఆ తర్వాత 200 వచ్చింది. సో 200 నుంచి ఇప్పటి వరకు 1 వీక్ నుంచి అయితే చికెన్ రేట్లు పెద్దగా పెరగలేదు. కానీ మటన్ రేట్స్ అండ్ ఫిష్ రేట్స్ పెరిగినాయి. ఇక ఎక్కువ పెరిగిన రేట్స్ ఏదైనా ఉంది అంటే ఎగ్ రేట్ అనమాట. సో ఒక్కసారి మనం వ్యాపారులతో మాట్లాడదాం. ఎగ్ రేట్ అండ్ దాంతోపాటు ఎగ్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా, ఎందుకు ఎగ్ రేట్ పెరగడానికి కారణం ఏంటిది, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. సో ఆల్వేస్ మటన్ తిన్నా చికెన్ తిన్నా తినకున్నా ఎగ్ మాత్రం మస్ట్గా యూజ్ చేస్తుంటారు ఇంట్లో. సో ఎగ్ రేట్లు పెరగడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఎట్లా ఉంది గుడ్డు రేటు? ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ రేట్ వచ్చేసి ₹7 ఈచ్ రిటైల్ రేట్ అమ్ముతారు. హోల్సేల్ వచ్చేసి ₹6.10 అలా పడుతుంది. డజన్ వచ్చేసి ₹78. ఒక ట్రే వచ్చేసి ₹190 అమ్మడం జరుగుతుంది. ఎందుకన్నా ఉంటుంటే ఒక్కటేసారి గుడ్ల రేట్లు పిట్నం పిరమైనాయి. గుడ్లు పెంచేవాళ్ళు అంత బాయిలర్ పెంచుతూ ఉన్నారు. లేయర్ పెంచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి పెంచట్లేదు. అందుకని గుడ్లు షార్టేజ్గా ఉండి రేట్లు పెరగడం జరుగుతుంది. సో ఇట్లా ఎగ్ రేట్స్ ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? ఈ ఎగ్స్ రేట్ అయితే 1 మంత్ నుండి సేమ్ కొంచెం ఒక 100కి ఒక ₹100 దాకా పెరిగింది అనమాట. అంటే ఒక ఎగ్ పైన ఒక ₹1 అట్లా పెరుగుతూ వచ్చింది. ఇట్లా ఇంకా 1-2 మంత్ కూడా ఉండొచ్చు. సో నెల రోజుల నుంచి గుడ్ల రేటు పెరుగుతూనే ఉంది కానీ తగ్గుడు మాత్రం లేదు. 1 మంత్ నుండి అయితే గుడ్ల రేటు రోజు 10 పైసలు అలా పెరుగుతూనే ఉంది. ఇప్పుడైతే తగ్గడం లేదు. చికెన్ రేట్ అయితే తక్కువ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ చికెన్ సేల్స్ ఎట్లా ఉన్నాయి, చికెన్ రేట్లు ఎట్లా ఉన్నాయి? చికెన్ రేట్లు తక్కువ ఉన్నాయి, సేల్స్ కూడా తక్కువనే ఉన్నాయి. ప్రొడక్ట్ ఎక్కువ ఉన్నందుకు సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి. చాలా రేట్ ఎక్కువైపోయింది. సామాన్లను తినలేకపోతున్నాం. ₹6 ఉండింది. సో ఎన్ని రోజులు అయితే గుడ్లు తీసుకోయి? ఒక 1 వీక్ 650 అట్లా ఉండే. ఇప్పుడు ₹7 ఉంది. ఎందుకంటే మటన్ ఉన్నా చికెన్ ఉన్నా ఏదున్నా లేకున్నా గుడ్లు మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటాం. గుడ్డు కూరనో లేదంటే అంచుకో. సామాన్యులు గుడ్డు కూర తింటారు కాబట్టి తినాల్సిందే. సో ఎగ్ రేట్స్ పెరిగినాయి, ఎట్లుందే? కొంటుంటారా రెగ్యులర్గా గుడ్లు? ఎగ్ రేట్సా? అవును, చాలా పెరిగినాయి. ఒక ఎగ్ ₹7 అట్లా ఉంది. చాలా అది ప్రోటీనేషియస్ ఫుడ్ కదా. ఆ ప్రోటీనేషియస్ ఫుడ్ సామాన్యులకు అందకుండా చేయడం అనేది అది మంచి విషయం అయితే కాదు ఖచ్చితంగా. ఇంకోటి GST. ఈజీగా వండక తినొచ్చు అనుకుంటాం కానీ ఇప్పుడు అది వండక తినడం కూడా కష్టమైపోయిందా? కష్టమైపోయింది, అవును, చాలా కష్టమైపోయింది. కాబట్టి ఎగ్ రేట్స్ ఏమన్నా తగ్గిస్తే బెటర్. ఇప్పుడు ఎట్లా ఉంది ఎగ్ పర్చేసింగ్ ఎట్లా ఉంది? ఎగ్ ₹7 నడుస్తుంది ఇప్పుడు. మొత్తానికైతే సండే పూట నాన్ వెజ్ మార్కెట్ మొత్తానికి, ఎందుకంటే అటు శబరిమలకు వెళ్ళే స్వాముల సంఖ్య పెరిగింది అండ్ దాంతోపాటు కార్తీక మాసం కూడా అయిపోయింది. అండ్ చాలామంది కార్తీక మాసం పూజలు పట్టిన వాళ్ళు ముక్కోటి ఏకాదశి వరకు కూడా ఉంటుంటారు. సో అట్లా అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడంతోటి మళ్ళీ వీకెండ్ వచ్చింది. ఒక్కసారి మనం మార్కెట్ చూస్తే అయితే ఫిష్ కావచ్చు అండ్ దాంతోపాటు చికెన్ మటన్ ఈ షాప్స్ అన్నీ కూడా ఫుల్ టు ఫుల్ బిజీ అయినాయి. కానీ ఎగ్ దగ్గరకు వచ్చే వరకు మాత్రం కొనాలా వద్దాన ఆలోచనలో పడ్డారు పబ్లిక్. ఎందుకంటే మనకి 1 మంత్ నుంచి అంటే ₹550 5.75 ఇట్లా ఉండే ఎగ్ రేట్ కాస్త పెరుగుతూ దాదాపు ₹7కి వచ్చేసింది. సో ఇదే రేట్ ఇంకో 1 మంత్ వరకు కూడా ఉంటుంది అంటున్నారు వ్యాపారాలు. సో ఇది ఎగ్ అండ్ నాన్ వెజ్ రేట్స్కి సంబంధించి అండ్ నాన్ వెజ్ మార్కెట్ రష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీన్తో కావ్య, B6 న్యూస్, హైదరాబాద్.